ఆఫీసర్స్ నుంచి ఇప్పుడు డిబిసిడబ్ల్యూ వేకెంట్ ఉంది, తర్వాత ఏబిసిడబ్ల్యూ, తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్. ఫస్ట్ మెట్రిక్స్ కాన్సెప్ట్ సార్ లాస్ట్ ఇయరే సార్, ఈ సంవత్సరం ఇంకా రాలేదు. ఐటీఐ స్టూడెంట్స్కి 10,000, సార్ పాలిటెక్నిక్ పిల్లలకి 15,000, డిగ్రీ అండ్ అబోవ్కి 20,000. ఓకే, మండల్ వైజ్ కాలేజ్ వైజ్ సబ్స్ట్రాక్ట్ 76 మంది అంతేనా? ఉంది సార్. 93 ఉన్నాయి సార్. ఎందుకు ఇది తక్కువ? దానికి మార్నింగ్ అంటే మండలానికి ఒక్కడే ఉన్నారు, అమృతలో ఒక్కడే, అంటే ఎలిజిబిలిటీ అంతేనా తెలుసుకున్నది? అంతే సార్. 3 స్లైడ్స్ తీసుకున్నాం. ఆర్టీఎఫ్ ఇంజనీరింగ్ పిల్లలకి 38,000, ఓకే సార్. ఎంటెక్కి 35,000, పాలిటెక్నిక్ 25,000, ఎంబీఏ ఎంసీఏ 27,000, డిగ్రీ 30,500, బీఎస్సీ హార్టికల్చర్ 1,07,090, ఎంఎస్సీ హార్టికల్చర్ 50,103, నర్సింగ్ 37,000, పారామెడికల్ 20,100, MBBS 10,600, MSc 20,200, HPT 16,000, TPT. HPT అంటే హిందీ పండిట్, CPT అంటే తెలుగు పండిట్స్. ఓకే, ఆర్టీఎఫ్ అంటే ఏమన్నారు? ఓకే, పాలిటెక్నిక్. MTF అంటే ఓకే, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఈబీసీ, కాపు, ఆర్టీఎఫ్. నమస్కారం. Okay, is it audible? Is it clear? Clear sir. Okay, right. So bank linkages 100% complete అయింది. ఆల్ మండల్స్ కూడా కంప్లీట్ చేశారు. అక్క గురించి చెప్తాను. అవును సార్, ఉదయ్ ఆక్వా వాళ్ళది. మళ్ళా చెప్పండి, ఏం చేస్తారు అందులో? సార్ దాంట్లో నమస్కారం అండి. బీఆర్సీ అంటే బయో రీసెర్చ్ సెంటర్. అంటే ఇది మనం ఎక్కడైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మండలాల్లో గ్రామ సంఘానికి కనీసం 2 నుంచి 3 ఎకరాల వరకు మనము న్యాచురల్ ఫార్మింగ్లోకి తీసుకురావాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఈ గ్రామ సంఘాల్లో పెట్టుకున్నటువంటి టార్గెట్లో మనం RYSS వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకోవాలని చెప్పి ముందుగా నిర్ణయించడం. తెలుగులో కూడా సెర్ప్కి RYSకి జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం అదే విధంగా మనకి టార్గెట్స్ వచ్చినాయి. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఎవరైతే అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ను మనం అందించాలి. అంటే శుద్ధి చేయబడిన విత్తనాలు, అంటే న్యాచురల్గా మనకి ఇక్కడ అటువంటి లోకల్గా ఉండే విత్తనాలు, అలాగే ఆ విత్తనాలు పండించడానికి కావాల్సిన భూమిని చదును చేసిన తర్వాత సారవంతం చేయడానికి మనకు కావలసినటువంటి ఘనజీవామృతం, అలాగే ఘనామృతం, ఇలాంటి అన్నింటిని కూడా వాళ్ళకి అందించాలి. కొరమీరు పెంచడం అనే కార్యక్రమం, దీనికి ఫిషరీస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళతో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ యొక్క ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మనకేం జరుగుతుందంటే 4,80,000 యూనిట్ కాస్ట్ అవుతుంది. ఈ 4,80,000 యూనిట్ కాస్ట్తో అది మనం PMFMEలో PMEGPలో అది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి దాంట్లో 35% సబ్సిడీ వీళ్ళకి రావడానికి, బెనిఫిషియరీ రావడానికి అవకాశం ఉంది. ఈ 35% సబ్సిడీ వచ్చిన తర్వాత అది రాకముందు ఈ అమౌంట్ ఏదైతే బ్యాంక్ వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారో ఆ శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ ఆ ఉదయ్ ఆక్వా వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళకి మనతో ఏమి, అంటే మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా, మన దగ్గర నుంచి మ్యాన్ పవర్ను కూడా ఏమి ఆశించకుండా వాళ్ళు మనం చూపించిన సైట్లోకి వచ్చి అక్కడ కరెంటు, బోరు గనక 2 ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే అక్కడ PVCతో ఒక తొట్టి తయారు చేస్తారు, PVC పైపులతో. ఆ తొట్టిలో 10x10 మీటర్స్తో ఒక చిన్న ప్లేసులు, అంటే ఒక 3 సెంట్లు 4 సెంట్లు ఉంటేనే ఇది పెంచుకోవచ్చు. ఆ చిన్న తొట్టిలో 10x10 తొట్టిలో సీడ్స్ వేస్తారు. ఈ సీడ్స్ వేసిన తర్వాత వాటిని ఒక 3 నెలలు పెంచిన తర్వాత ఇంకొక దాని పక్కనే ఒక 2 సెంట్లలో ఒక గుంట తీస్తారు. ఆ గుంటలో ఇవి పెరిగే విధంగా ఒక చెరువులాగా అనమాట. దాన్ని షీటు, ఒక నీళ్ళు ఇంకిపోతున్నట్లయితే దాంట్లో షీటు కూడా, టార్పాలిన్ షీటు, నీళ్ళు ఇంకకుండా కూడా షీటు కూడా దాంట్లో వేయడం జరుగుతుంది.